అందరికి నమస్తే. నాతో ఈరోజు స్పెషల్ గెస్ట్ పట్నం నరేంద్ర అన్న ఉన్నారు. కొడంగల్ రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం నరేంద్ర రెడ్డి. నిన్న మీటింగ్ అయిన తర్వాత కేటీఆర్ మీటింగ్ కొంత సీఎం కాన్స్టిట్యున్సీ కదా, ఫుల్ జోస్తో వేసారు మీటింగ్. జనం గినం బాగా వచ్చారు. అడుగుదాం అసలు ఎందుకు ఆ కొడంగల్ మీటింగ్ పెట్టిండ్రు, అసలు ఏం జరిగింది, ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. ఏందన్న కొడంగల్ ఇప్పుడే వస్తుంది ఎలక్షన్, అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు? అంటే రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఎక్కడ కూడా నెరవేరడం లేదు. రైతులకు ఇస్తున్నటువంటి 15,000 రైతు బంధు కానీ, కంప్లీట్ రుణమాఫీ కానీ, వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. కాబట్టి దానికి నిరసన దీక్ష అని కొడంగల్లో పెట్టాము. ముఖ్యమంత్రి గారు 26వ తారీఖు జనవరి నాడు వచ్చి కోజిగిలో సభ పెట్టి ఒక 4 పథకాలు ప్రారంభిస్తున్నాం. బ్రహ్మాండంగా ఈ రోజు నుంచే కోజిగి నుంచే తెలంగాణ అంతగా ఆదర్శమయ్యేటట్టు నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. ఒక ఎకరకు తప్ప ఒక ఎకర కూడా కంప్లీట్గా రైతు బంధు వల్లే. ఆ రోజు తర్వాత ఒక ఎకరకు స్టార్ట్ చేసినాడు, అది కూడా పర్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి నిన్న కోజిగిలో ఒక సభ పెట్టినాం, నిరసన దీక్ష. దాంట్లో ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, రైతులు వ్యతిరేకత ఉన్నారు, ముఖ్యమంత్రి పాలన మీదే బాగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి నిన్న దీక్ష పెద్ద ఎత్తున అంటే మీరు ఏం ప్రొజెక్ట్ చేయదలుచుకున్నప్పుడు వేరే వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టవచ్చు, కానీ సీఎం కాన్స్టిట్యున్సీలో పెట్టాలన్నప్పుడు దానికి కొంత బ్యాకప్ ఉంటుంది కదా, ఏం చెప్పదలుచుకున్నాం జనాలకి? ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసినాము. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, వరి పంట బోనస్ కానీ, బోనస్ అంతా బోకస్ అయిపోయింది, ఎక్కడ ఇవ్వాలి. వీటి మీదనే రైతులకు న్యాయం చేయాలనే నిన్నటి దీక్ష పెట్టినాము. జనం లగచర్ల భూములు కోల్పోతున్న వాళ్ళు, లేకపోతే భూములు ఇవ్వమని అడ్డుపడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ మీ సభకు వచ్చారు. అంటే ఏంది రేపు భూసేకరణ జరగని వారు రైతులు వచ్చారు, ప్రజలు వచ్చారు. రైతు భూసేకరణ జరగాలన్నా వద్దా అనేది ప్రభుత్వం రైతులు మాట్లాడుకోవాలి, రైతులు నొప్పియాలి. ఇంతవరకు రైతుల దగ్గరికి పోలే, ఒక గ్రామానికి పోలే, వాళ్ళు మాట్లాడలే, ఒప్పియకుండా వాళ్ళ పట్టభూమి అది. ముఖ్యంగా గిరిజన సోదరులు 1 ఎకరా 2 ఎకరాలు కష్టపడి కొనుక్కున్న భూమి అది. దాన్ని 70-80 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్నదాన్ని 10 లక్షలకి ఏమని అంటే అందులో ఇబ్బంది అవుతున్నారు. పట్టభూమి ఎట్లా ఇస్తాం, ప్రభుత్వ భూమి అంటే ఇస్తాం కానీ పట్టభూములు ఇవ్వలేము కదా అని వాదన గిరిజన సోదరులు. అందులో భాగంగానే వాళ్ళ తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. భూ సర్వే కాడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంటే ఏంది సవాళ్ళు కూడా ఇస్తుండే కేటీఆర్, రాజీనామా అయ్యి 19 నరేంద్ర ఇంటికి వెళ్ళి బయటికి రావడం, నిజంగా అంతా గ్రౌండ్ ఉందా కొడంగల్లో? ఇప్పుడు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరలేదు, ప్రజలకు అందుబాటులో లేరు, కార్యకర్తలకు అందుబాటులో లేరు, సొంత కార్యకర్తలకు అందుబాటులో లేరు. చాలా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అక్కడ ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతున్నా కాబట్టి ఏ గ్రామంలో చూసినా తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ మీద. కాబట్టి కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ చేసినారు, దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి పోటీ చేయమనండి, మేము అన్నీ చేసినా అని చెప్తుంది కదా. మేము రైతులకు ఇచ్చేసినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, బ్రహ్మాండంగా పథకాలు జరుగుతున్నాయి. మరి కేటీఆర్ గారు చేసిన సవాళ్ళను స్వీకరించి రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కొడంగల్ జనాలకు అందుబాటులో ఉండకపోవచ్చు మీరు అన్నట్టుగా, కానీ వాళ్ళన్న తిరుపతి రెడ్డి అందుబాటులో ఉన్నాడు కదా, అన్ని అధికార కార్యక్రమాలు ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నాడు. తిరుపతి రెడ్డి గారు బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం, అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం తప్ప ఏం చేయలేదు. ఎక్కడ అందుబాటులో లేడు. సొంత కార్యకర్తలు చెప్తారు. తిరుపతి రెడ్డి గురించి కాదు, కాంగ్రెస్ కార్యకర్తలను మీరు ఎక్కడన్నా పోయి అక్కడ అడగండి, ఎవరికంటే వాళ్ళే చెప్తారు. అందుకనే వ్యతిరేకత వచ్చింది. అంటే జనంలో చర్చ ఉందా, తిరుపతి రెడ్డి ఏంది రావడం ఏంది, మాకు ఎవరైతే ఏంది సేవలు చేయండి అనుకుంటారు కదా జనం. తిరుపతి రెడ్డి రావడంలో జనాలకి మీ వ్యతిరేకత ఉంటుంది. ఆయన అందుబాటులో ఉంటలేడు కదా, వచ్చిన వాళ్ళకి ఏ పని జరగడం లేదు, కార్యకర్తలకు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో లేడు. ఎప్పుడో ఒకసారి ఏదైతే వస్తారు పోతారు వెళ్ళిపోతారు అంతే తప్ప ఎవరితోని వాళ్ళ కార్యకర్తలకే అందుబాటులో లేని పరిస్థితి ఉంది కూడా. దాంతోపాటు ఈ పథకాలు ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పినామో, 2,500 ఇస్తాను, అక్క చెల్లెలకు ఇస్తాను, పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, ఇచ్చిన హామీలన్నీ బాగా ప్రజలను ఆశపెట్టి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఏది కూడా నెరవేరలే. అందువల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూడా. నేను ఒక వీడియో చూసిన, కొడంగల్లో రోడ్లు బాగా చేస్తున్నారు, డిగ్రీ కాలేజ్ తెచ్చిండ్రు, ఇంకేదో తెచ్చిండ్రు. నిజమైన అదంతా? గతంలో మనం ఉన్నప్పుడే ప్రతి గ్రామానికి ప్రతి తాండకు రోడ్ వేసినాం. వాళ్ళు వేసే రోడ్డు ఫార్మా కంపెనీ కోసం మొదలుపెట్టినారు. ఎక్కడైతే ఫార్మా వస్తుందో ఆ ఫార్మాకే 4 దిక్కుల 4 రోడ్లు వెడల్పు డబుల్ రోడ్లు వేసినారు తప్ప ఎక్కడ కూడా వారి గ్రామాలలో ఇంకా పనులు మొదలు పెట్టాలి. మనం వేసిన రోడ్లే ఉన్నాయి ఇప్పటికి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిగి రామరెడ్డి వాళ్ళు ఒక సవాల్ ఇస్తుంది మీకు డైరెక్ట్గా, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక్క జెడ్పీటీసీ గెలిచినా మేము రాజీనామా చేస్తాం ఎమ్మెల్యే పదవి కన్నా ఉందా? ఒక్క జెడ్పీటీసీ అని గెలుస్తుందా అని?
నేను కూడా వాళ్ళకు ఛాలెంజ్, మీరు ఇచ్చిన ఛాలెంజ్ మీదే కట్టుబడి ఉండని చెప్తున్నాను. నేను దాన్ని కూడా స్వీకరిస్తున్నా. మీరు దానికి కట్టుబడి ఉండి, మీరే ఛాలెంజ్ చేశారు కదా. ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ గెలిస్తే కొడంగల్లో మా పదవులకు రాజీనామా చేస్తామని 2 ఎమ్మెల్యేలు చెప్పినారు. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన ఛాలెంజ్కే కట్టుబడి ఉండండి. మరి మీరు కూడా ముఖ్యమంత్రిగా గతంలో రేవంత్ రెడ్డి గారు 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కొడంగల్ గిట్ట ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. ఆయన మాట తప్పిండు. మరి మీరు ముఖ్యమంత్రి లాగా మాట తప్పకండి. దానికి ఛాలెంజ్ కట్టుబడి ఉన్నా తప్పకుండా రేపు ఎన్నికలు అయినాక దానికి సవాల్ చూద్దాం. థ్యాంక్ యూ నరేంద్ర. ఎనీవే కొడంగల్ మీటింగ్ ఒక వైబ్రేషన్ లాగా కనిపించింది పాలిటిక్స్లో. ఎందుకంటే సీఎం కాన్స్టిట్యున్సీ, అది సీఎం కాన్స్టిట్యున్సీలో ఒక బహిరంగ సభ ప్రతిపక్ష పార్టీ పెట్టడం, దానికి అంతమంది జనం రావడం, కొద్దిగా జోష్గా కనబడడం, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కౌంటర్ చేయకపోవడం కనీసం తన కాన్స్టిట్యున్సీలో జరిగితే, ఇదంతా కూడా కొద్దిగా పొలిటికల్గా డైలమాలో పడ్డరేమో ముఖ్యమంత్రి. ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగిన మీటింగ్ మీద ఆయన్నే రెస్పాండ్ కాలేదనేది ఒక చర్చ అయితే ఉంది. చూద్దాం ముందు ఈ సవాళ్ళు ఎవరు స్వీకరిస్తారు, ఎవరు రాజకీయాల నుంచి విరమించుకుంటారు, ఎవరు రాజకీయాలను వదిలించిపోతారు, ఈ సవాళ్ళ మీద నిలబడతారా ఉత్త మాటలేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.